హలో అండి. అందరూ ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? ఇంకా మా ఇంటికైతే బంధువులైతే వచ్చారండి. ఇంకా మా ఆడపడుచు వాళ్ళైతే వచ్చారు. ఇంకా నాకైతే సడన్ సర్ప్రైజ్ అని చెప్పైతే కళ్ళు మూసుకోమని చెప్పి మా ఆడపడుచు అయితే నా మెడలో ఈ నల్ల పూసల దండ అయితే వేస్తుందండి. ఇంకా ఇప్పుడే వచ్చారండి. ఇంకా ప్రతి సమ్మర్‌లో వస్తారు. ఇంకా రాఖీ పౌర్ణమికి కూడా రావడం అయితే ఈ మధ్య మానేశారు. ఇంకా వాళ్ళ ఇంటికి వాళ్ళ బంధువులకు కూడా వస్తారు కాబట్టి ఇంకా కుదరడం లేదు. రాఖీలైతే పంపుతుంది గానీ, ఆ అమ్మాయి అయితే రావట్లేదండి. ఈ మధ్యలో అయితే అసలే ఇంకా ఇలా సమ్మర్‌లో 1, 2 రోజులైతే ఇలా వస్తుందండి. ఇంకా ప్రతి సమ్మర్‌కి. ఈ సమ్మర్‌లో వచ్చిర్రంటే నెక్స్ట్ సమ్మర్ దాకా వేచి చూడాల్సిందేనండి. ఇంకా మా తోటికోడలు వాళ్ళ అక్క అంటే మా వారికైతే మేనమామ కూతురండి. ఇంకా ఈ అమ్మాయి పెద్దమ్మాయి, మా తోటికోడలు రెండో అమ్మాయి, ఇంకో చిన్న అమ్మాయి కూడా ఉంటుందండి. ముగ్గురు అమ్మాయిలు, ఒక అబ్బాయి. ఇంకా వాళ్ళు కూడా వచ్చారండి. ఇంకా పిల్లలందరికీ స్కూల్ సెలవులు కాబట్టి అలా 1, 2 రోజులు ఎంజాయ్ చేద్దామనైతే ఇంకా వచ్చారు. అందరూ అనుకొనైతే మా తోటికోడలైతే పుట్టింటికి వెళ్ళి ఇంకా వీళ్ళందరినీ అయితే తీసుకొనైతే వచ్చింది. ఇంకా ఇప్పుడే వచ్చారండి. ఇంకా మా తోటికోడలు వాళ్ళైతే ఇంకా రాగానే ఇలా స్వీటబుల్ మెమరబుల్ పిక్ అయితే తీసుకున్నాము. ఇంకా చూసేయండి మరి నేను ఏమేం వంటలు చేసి పెట్టాను ఏం కథ అన్నది గెస్ట్ల కోసం అయితే చూసేయండి. మరి ఇంకా రాగానే ఇంట్లో ఉన్న అన్నం అయితే పెట్టేసి ఇంకా పొద్దున టమాటో కందిపప్పు అయితే వండానండి. కొంచెం ఫిష్ పచ్చడి ఉంటే ఒకే ఒక ముక్క ఉంటే ఇంకా ఆ ఒక్క ముక్కనే చెరొక్క హాఫ్ అయితే తీసుకున్నారు పీస్ అయితే. ఇంకా కొత్త మామిడికాయ పచ్చడి, ఫిష్ గ్రేవీ, పచ్చడి గ్రేవీ ఇంతే ముక్క మిగిలిందండి ఫిష్ పచ్చడిలో అయితే. ఇంకా సిరప్ అయితే తీసేసుకున్నారు. ఇంకా ఫిష్ గ్రేవీ కూడా వేశాను. తింటున్నారు. ఇంకా ఈ అబ్బాయికైతే డీప్ ఫ్రిడ్జ్‌లో అయితే ఐస్‌కి అయితే వాటర్ పొయ్యమని అయితే చెప్పాను. ఇంకా వచ్చినప్పుడు ఇలా పిల్లలకి తలా ఒక పని పురమాయిస్తే వాళ్ళకి కూడా చక్కగా పనులు అలవాటైతాయండి. ఇంకా వాళ్ళ కోసం అయితే స్పెషల్‌గా నేనైతే చపాతీ చేద్దామని గోధుమ పిండిలో ఓమ, జీలకర్ర, ఇంకా ఓమ కానీ, జీలకర్ర కానీ ఇలా నలిపి వేయడం వల్ల వాటి ఫ్లేవర్ అయితే రెట్టింపు అవుతుందండి. ఇంకా ఎవరైనా వెనకటి నుంచి మన బామ్మలైనా, పెద్దలైనా అలా నలిపే వేస్తారండి. ఇంకా ఓమను, జీలకర్రను ఈ రెండింటిని ఇంకా కొంచెం ఉప్పు వేస్తున్నానండి. ఇంకా మరి గెస్ట్స్ వచ్చారు కదండీ! రోజు రొటీన్ చేసుకునే చపాతీలు పెడితే ఏం బావుంటుంది. ఇలా బంధువులు వచ్చినప్పుడైనా వాళ్ళకి కొంచెం స్పెషల్ చేయాలి అని అయితే నేను వెరైటీ చపాతీ అయితే చేద్దామని అయితే జీలకర్ర, ఓమ, ఉప్పు వేసి అయితే కలిపి చేశానండి. చాలా బాగున్నాయని ఇంకా చాలా మెచ్చుకున్నారు. ఇంకా మంచి టేస్ట్ ఉన్నాయని అయితే చెప్పారట. ఇంకా ఇంటికి వెళ్ళి కూడా ఇంకా వాళ్ళందరికీ మా చిన్నత్తమ్మ వాళ్ళకి వాళ్ళందరికీ ఇంకా పెద్దత్తయ్య అయితే చపాతీలు చేసింది. ఇలా వెరైటీగా చేసింది చాలా బాగున్నాయని చెప్పారటండి. ఇంకా నేనైతే ఇప్పుడు మడత చపాతీ చేయడానికి అన్నట్టుగా చపాతీ పిండి అయితే కలుపుకున్నాను. అంతే అండి. ఇంకా మనం మామూలుగా చపాతీ పిండి కలుపుకున్నట్టే కలుపుకొని ఇలా పిండి అద్ది కొంచెం చపాతీ చేసి ఇంకా ఆయిల్ మధ్యలో పెట్టి ఇలా 4 మడతలు మలిస్తే మడత రొట్టి అంటారండి దీన్నైతే. చపాతీలు చక్కగా పెనంపై వేసి ఆయిల్ వేసి కాల్చితే పూరిలా పొంగుతాయి. మెత్తని దూదిలా ఉంటాయండి ఇలా చేయడం వల్ల అయితే చపాతీలు కూడా. ఇంకా మీకైతే మెత్తని దూది లాంటి చపాతీలు అని షార్ట్ వీడియో కూడా పెట్టానండి అప్పట్లో అయితే. ఇంకా అది చూడని వారు ఎవరైనా ఉంటే ఇంకా ఈ మధ్యలో వచ్చిన కొత్త సబ్స్క్రైబర్సు ఇంకా దీనిలో అయితే మెత్తటి పూరి లాంటి చపాతీ ఎలా చేయాలో చూసేయండి. ఇంతే అండి. చపాతీ పైన ఆయిల్ రాసి 4 మడతలు మలిసి చపాతీ చేసుకుంటే చాలా మెత్తగా చాలా బాగుంటాయండి చపాతీలు అయితే. చాలా టేస్ట్ ఉంటాయి. ఇలా చక్కగా 2 వైపులా ఆయిల్ వేసి కాల్చుకోవడమేనండి చపాతీలు. వేడి వేడిగా చేసిస్తున్నానండి. ఇంకా పిల్లలైతే తినేస్తున్నారు. ఇంకా టమాటా పప్పు ఉండే కదా అండి దాన్నైతే చక్కగా మళ్ళీ తాలింపు వేసి కొంచెం పల్చగా చేశానండి. ఇక వేడి వేడిగా పల్చటి పప్పు చపాతీ వెరైటీ చపాతీ అండి. స్పెషల్ చపాతీ గెస్ట్ల కోసం అయితే ఇంకా చాలా బాగుందటండి కాంబినేషన్ కూడా. వేడి వేడి పప్పు చేయడం వల్ల కూడా ఇంకా చాలా బాగున్నాయని అయితే తినేస్తున్నారు. ఇంకా మా మేనల్లుడైతే చపాతీలు కాలవడంలో హెల్ప్ చేస్తాను అత్తమ్మ నీకు అని ఇంకా అబ్బాయి అయితే కాలుస్తున్నాడు. ఇంకా నేనైతే చేసి పెనం పైన వేస్తున్నాను. ఇంకా ఈ పిల్లల్ని అయితే పెట్టుకొని తినండి వేడివేడిగా ఉన్నప్పుడే అని చెప్తే వాళ్ళైతే వచ్చి పెట్టుకుంటుంటే
ఇంకా అన్నయ్య చూడండి తమ్మునికి, ఇంకా అందుకే అంటారు కదండి అన్న ప్రేమ ఎక్కడ దొరకదని, ఇంకా తమ్మునికి పెట్టుకోరాదని ఈ అన్నయ్య ఎలా వడ్డిస్తున్నాడో చూడండి. ఇంకా అన్నదమ్ముల ప్రేమలు అంటే ఇలా ఉంటాయండి. చిన్నప్పుడైతే ఇంకా పిల్లలు వచ్చిన తర్వాత కొంతమంది మారుతారు, కానీ మారని వాళ్ళు కూడా ఉంటారండి. ఇంకా బలరామకృష్ణులాగా అన్నమాట. ఇలా ఉంటుందండి అన్నయ్య బాధ్యత అంటే. చిన్నప్పటి నుంచి ఎవరు చెప్పక్కర్లేదండి, నేను అన్నయ్యను, వాడు తమ్ముడు, వాడు చిన్నవాడు అన్న ఫీలింగ్ వాళ్ళలో ఉంటుంది. ఇంకా చూసారా, తమ్ముడు వచ్చి పప్పు వేసుకుంటూ ఉంటే ఇటు ఓవైపు రొట్టె కాలుస్తూనే ఓవైపు తమ్ముడికి హెల్ప్ చేసి ప్లేట్లో అయితే పప్పు వేశాడు. ఇంకా ఇలాంటి సన్నివేశాలు చూస్తూ ఉంటే అయితే చాలా బాగా అనిపిస్తాయండి. ఇంకా పిల్లలందరూ అయితే చక్కగా పెట్టుకొని అయితే తినేస్తున్నారు. ఇంకా చపాతీలు కాలవడం అయితే అయిపోయింది. ఇంకా మా ఈ పెద్ద మేనల్లుడు అండి, ఇంకా తుంగూరు ఆడపడుచు వల్ల పెద్ద అబ్బాయి, ఇంకా ఈ అబ్బాయి కూడా పెట్టేశాను, తినమని అయితే చెప్పాను. ఇంకా పిక్ అయితే తీసుకున్నామండి. ఇంకా ఇలా బోళ్ళు గెస్ట్లు వచ్చినప్పుడు సంతోషం ఉంటుంది, పని ఉంటుందండి. ఇంకా సింకు నిండా బోళ్ళు అయితే తయారయ్యాయి. ఇంకా బోళ్ళన్నీ నేనైతే తోమిస్తూ ఉంటే ఇంకా పిల్లలు అయితే ఎంచక్కా ఇలా ఆడుకుంటున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా చాలా బాగా అనిపిస్తుందండి అందరూ కలిసి ఇలా వచ్చి ఎంజాయ్ చేస్తూ ఉంటే. ఓవైపున నేను గిన్నెలు తోముకుంటూనే వాళ్ళ అల్లరంతా షూట్ చేసేస్తున్నానండి. ఇంకా మళ్ళీ దొరకదు అని ఆ స్వీటబుల్ మెమరీస్ అని ఇంకా గిన్నెలు కడగడం కూడా పూర్తి అయిపోయిందండి. ఇంకా బండి పట్టుకొని అటు ఇటు తింపుతూ ఆడుకుంటున్నారు. ఇంకా అంతలోకే మా ఆడపడుచు, తోటికోడలు అందరూ అయితే వచ్చేసారు. ఇంకా మా పిల్లలు చూసారా, నాకన్నా ఎగ్జైటింగ్గా ఉన్నారండి. నా కళ్ళు మూసి మా ఆడపడిచి అయితే మెడలో చైన్ వేసింది కదా, ఇంకా వీడియో అయితే ముందే పెట్టాను. ఇంకా అందరం అయితే బయటకు వెళ్ళి ఇంకా ఇంట్లో పిక్స్ సరిగ్గా రావట్లేదు అని ఇంట్లో కొన్ని పిక్స్ దిగాము. బయటకు వెళ్ళి ఈ వైపున ఎండ వస్తుంది, ఈ వైపు వద్దు, ఈ వైపు వద్దు అనుకుంటూ అటు ఇటు నిల్చొని ఇలా సీటబుల్ మెమరీస్ అయితే ఇంకా ఎన్ని పిక్ చేసుకున్నామో మాకే తెలియదండి. ఇంకా అన్నీ అయితే మీతో షేర్ చేసుకోవట్లేదండి, కొన్ని కొన్ని మాత్రమే ఇందులో పెడుతున్నాను. ఇంకా మేమైతే చాలా ఫొటోసే దిగామండి. ఇంకా పిల్లలందరినీ కూడా రమ్మని చెప్తుంటే ఇంకా వాళ్ళైతే వినట్లేదు. మేము రాము అని వాళ్ళైతే సైడ్ అయిపోతున్నారు. ఇంకా బలవంతంగా వాళ్ళను గుంజి ఇంకా ఒక్క పిక్ దిగి వెళ్ళండి అని చెప్పి అయితే తీసుకున్నాము. ఇంకా వాళ్ళని కూడా తీసుకొని ఒక పిక్ అయితే తీసుకున్నాము. ఇలా ఉంటుందండి. ఇంకా అందరము కలిసినప్పుడైతే చాలా సంతోషంగా సరదాగా. మరి థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా చూడు రోజు మంచిగా పడతాను, చూడు సూపర్. అట్లా రోజు లెక్క అట్లా సిస్టమేటిక్ ఉండాలి. నువ్వు సెల్ఫీ తీసుకోవాలా నీకు బండి చూసారా. ఇంకా నేనైతే చెప్పక్కర్లేదండి, ఇంకా పిల్లలు ఎంత సతాయించారో పిక్ తీసుకోవడానికి అయితే మీకు తెలుస్తుంది అని అయితే ఉన్నట్టుగా పెట్టి ఇంకా మేము కూడా ఒక సెల్ఫీ అయితే తీసుకున్నామండి ఇలాగా. ఇంకా మా ఆడపడుచు తీసుకువచ్చిన ఈ నల్ల పూసల గొలుసు అయితే చాలా బాగుంది కదండి. ఇంకా నాకైతే నా మెడలో అది వేసుకోవడం వల్ల నాకైతే మరింత లుక్ అయితే వచ్చిందండి. ఇంకా నల్ల పూసలు అంటేనే ఇంకా ఆడవాళ్ళకి చాలా ఇష్టం కదండి. ఇంకా వేయడం వల్ల కూడా స్పెషల్ లుక్ అయితే వస్తుందండి నల్ల పూసల వల్ల అయితే. ఇంకా టీ వద్దని చెప్పారు, ఇంకా నిమ్మకాయ రసం కూడా షర్బత్ కూడా తాగాము. టీ షర్బత్ రెండు అయిపోయాయి, మాకేమీ వద్దు అని చెప్పారు. ఇంకా మరి అవి రెండు వద్దంటే పాయసం చేసుకుందాం, సేమియా పాయసం అని అయితే మేము ఇంకా సేమియా పాయసం కోసం అయితే రెడీ చేస్తున్నామండి. ఇంకా నేనైతే సేమియా పాయసం ఎలా చేస్తాను ఇంకా మీరు కూడా ఓ లుక్ అయితే వేసేయండి. నేను ఇలా పాయసం చేయడం వల్ల చల్లారిన తర్వాత కూడా చిక్కపడదండి, అలాగే ఉంటుంది. ఇంకా ముందుగా అయితే నెయ్యి వేసి బాదం పలుకులు వేయించుకొని అయితే పక్కకు తీసుకున్నానండి. ఇంకా అదే నేతిలో సేమియా, బాంబినో సేమియా అండి ఇదైతే, ఆ సేమియా కూడా వేసి చక్కగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇంకా ఓ వైపునైతే వాటర్ అయితే పెట్టి పక్కకు పెట్టానండి. ఇంకా వాటర్ అయితే కాగుతున్నాయి. పాయసంలో వేయడానికైతే కొబ్బరి తురుముతున్నారండి పిల్లలు.
ఇలా తలా ఒక పని పురమాయించానండి పిల్లలకి. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్గా నేను చేస్తాను అనుకుంటూ చేసేస్తున్నారు. ఇంకా మా నిఖిల్ కృష్ణ అయితే కొబ్బరి కూర అయితే గీకేస్తున్నాడండి. ఇంకా చాలా బాగా అనిపిస్తుందండి ఇలా అందరం సరదాగా సందడిగా కబుర్లు చెప్పుకుంటూ ఇంకా సేమియా పాయసం అయితే రెడీ చేసేస్తున్నామండి. ఇంకా సేమియా చక్కగా వేయించాను కదా, వాటర్ వేడెక్కాయండి. ఇంకా వేడి ఎక్కిన నీళ్ళను వేయించిన సేమియాలో వేసుకుంటున్నానండి. స్వీట్ కూడా ఎక్కువగా వద్దన్నారండి, అందుకే వాటర్ కొన్ని పోసాను. మామూలుగా లైట్గానే చెయ్యి వదిన, ఇంకా ఈవినింగ్ అయిపోయింది కదా, మళ్ళీ సాయంత్రం ఏమి అన్నం తినరు అన్నట్టుగా చెప్తే సరే అని మనసుకు ఒక కప్పే వచ్చేటట్టు అయితే చేశానండి. ఇంకా మనం వేయించిన బాదాము ఇలాచీలు అలా దంచి నల్లగొట్టుకొని ముక్కలుగా చేశానండి. ఇంకా నిఖిల్ కృష్ణ కొబ్బరి కూర అయితే గీరి ఇచ్చాడు కదండి, ఆ కొబ్బరి కూరను కూడా ఉడుకుతున్న సేమియాలో వేసి సేమియా చక్కగా ఉడికిపోయిన తర్వాత మనకి ఎంత క్వాంటిటీలో చక్కెర కావాలో అంత క్వాంటిటీలో చక్కెర వేసుకొని మరో 5 నిమిషాలు ఉడికించుకోవాలండి. ఇంతే అండి. సేమియా మొత్తం ఉడికిపోయిన తర్వాత ఓ వైపున మళ్ళీ పాలైతే వేడి చేస్తున్నాను స్టవ్ పైన పెట్టి. ఇంకా ఇంతలోకి అయితే నల్లకొట్టిన బాదం ముక్కలు కూడా వేసేసాను. ఇంకా కాగిన పాలనైతే సేమియా పాయసంలో వేసి 2 నిమిషాలు ఉడికించైతే స్టవ్ కట్టేసానండి. ఇంతే అండి, వేడి సేమియా పాయసం, కమ్మని సేమియా పాయసం అయితే రెడీ అయిపోయిందండి. ఒక్క 2 నిమిషాలు అయితే మూత పెట్టి అలా వదిలేసానండి. చక్కగా పాలుగా లూజ్గా తాగడానికి వీలుగా జుర్రుకొని తాగేలాగా ఉంటుందండి పాయసం అయితే. ఇంకా చల్లారినా కానీ చిక్కపడదండి. ఇంకా మా పిల్లలైతే ఎంత హడావిడిగా గందరగోళంగా ఉన్నారో మీకైతే ఈ వీడియో చూస్తేనే అర్థమవుతుందండి. ఇంకా తిరిగేసి అయితే వీడియో తీశారు. ఇంకా బిజీ అండి. ఇంకా నేను అన్ని కప్పుల్లో వేసిస్తే పిల్లలైతే బయటకు తీసుకెళ్ళి సర్వ్ చేసి అయితే వచ్చారండి. ఇంకా ఆ హంగామా ఎలాగో ఉందో చూడాలంటే ఈ తిరగేసిన వీడియో చూస్తేనే ఇంకా మేము ఎంత బిజీగా ఉన్నామో తలకిందులుగా వచ్చిన ఈ వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుందండి. ఇంకా మా ఆడపడుచు అందరూ అయితే బయట చల్లగాలికి కూర్చున్నారు. ఇంకా ఎక్కడ వాళ్ళు అక్కడే కూర్చుంటే పిల్లలు అయితే అందరికీ సర్వ్ చేసి ఇంకా వాళ్ళు కూడా చక్కగా వాళ్ళకి కావాల్సిన స్వీట్స్ వాళ్ళు కూడా పక్కకి పెట్టేసుకున్నారండి. ఇంకా అందరం తలా ఒక గిన్నెడైతే సేమియా పాయసం అయితే తినేసామండి. చాలా బాగుందండి, యమ్మీగా చాలా రుచిగా వచ్చిందండి. ఇంకా సేమియా పాయసం అయితే ఇలా ఉంటుందండి. ఇంకా మా తోటి కోడలు ఆడపడుచు ఇంకా ఇప్పుడైతే వాళ్ళ పిల్లలు చిన్నవాళ్ళు కానీ ఇంకా వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు కూడా ఇలాగే ఉండేదండి, సందడిగా. ఇంకా మీకైతే ఆ చింతపండు కొట్టే వీడియోలో అయితే షేర్ చేశాను కదండి. అంతకుముందు అయితే మా తోటికోడలు వాళ్ళు ఆడపడుచు వాళ్ళు వచ్చినప్పుడు అయితే చాలా బాగా ఉండేదని. ఇంకా ఇప్పుడు ఇలా ఫ్యామిలీస్తో పిల్లలతో వస్తే కూడా ఇంకా రెట్టింపు బాగుంటుందండి. ఇంకా వాళ్ళు రావడం వల్ల అయితే ఇంకా ఇంతే అండి. ఇప్పుడు వస్తే మళ్ళీ ఏ సంవత్సరానికో వస్తారు. ఇంకా మా నడిపి మామయ్య కూడా వచ్చాడు. ఇంకా ఆ మామయ్య గారికి కూడా స్వీట్ అయితే ఇచ్చాము. చక్కగా ఇలా కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నామంటే ఇంకెక్కడ వాళ్ళు అక్కడే సందడిగా ఇల్లంతా చాలా హడావిడిగా ఉంది. మళ్ళీ సింకు నిండా బోల్ జామ్ అయ్యాయి. ఇంకా అవన్నీ తోమేసుకున్నానండి. ఈ రోజుకైతే ఇదే అండి వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, మిస్ కాకుండా చూసేయండి. మరి ఉంటాను.